టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇది చామగడ్డ పులుసు మా అమ్మ చేస్తుందండి. మా అమ్మ చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తినే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దుంప జాతికి చెందిన కూరగాయలలో ఒకటి చామగడ్డ. భూమి లోపల పెరిగి దీని బంగాళదుంప మాదిరిగా అందరూ అంతగా తినడానికి ఇష్టపడరు కదా. ఒకవేళ కొంతమంది తిన్నా ఎక్కువగా చామగడ్డతో పులుసు పెట్టుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు చామగడ్డకుండే జిగురు స్వభావం వల్ల కర్రీ అనేది అంత రుచిగా కుదరకదు. అలాంటి వారు ఈసారి ఇలా చేయండి, ఎంత బాగుంటుందో పులుసు. జిగురు లేకుండా మా అమ్మ చేసేటట్టుగా చేస్తే అంత రుచిగా ఉంటుంది. చపాతీలోకి రోటీలో పుల్లగా కారకారంగా మంచి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేసుకున్నామో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ముందర చాంగడ్లు చిన్నగా తీసుకోవాలండి, పెద్దగా తీసుకోకూడదు. చిన్నగా ఎందుకంటే పెద్దవి తీసుకుంటే కట్ చేసుకోవాలా, ఇలా చిన్నగా ముచ్చటిగా తీసుకోవాలా. ఇవి 1/2 kg తీసుకున్నాను. అయిన తర్వాత ఒక బాగా శుభ్రంగా కడిగేసి, మనకి ఈ తొక్క తీసేటప్పుడు చేయి అంతా దురద పుట్టుద్ది. ఆ దురద లేకుండా ఈ టిప్ అండి, పసుపు కాసింత ఉప్పు కానీ వేసేసి నీళ్ళు కానీ పోస్తే ఆ పసుపు ఉప్పు వేయటం వలన మనం తొక్క తీసేటప్పుడు జల పుట్టదు. మనం కాసింత ఈ రెసిపీకి కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండు, నిమ్మకాయ చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలా. తర్వాత మన మామూలుగా పొయ్యి మీద ఆ చామదుంపలు ఉడికే లోపల దీంట్లో మసాలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మసాలాకి కావాల్సింది ఇది ఒక పొడి కావాల్సింది ఒక ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ ఫ్రేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలా. వేయించుకున్నాక అది చల్లారి పెట్టుకుని సగం స్పూన్, హాఫ్ స్పూను మెంతులు, స్పూన్ జీలకర్ర, స్పూను ధనియాలు తీసుకోవాలా. వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసేసుకొని దాన్ని చల్లార్చాక మిక్సీ పట్టేసుకొని పొడి పక్కన పెట్టుకోవాలా. గైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా దాని పొడిని. తర్వాత అనంతరం ఈ కర్రీ కోసం స్టవ్ మీద పెట్టాము కదా చామగడ్డలు, ఆ చామగడ్డలు కూడా ఉడికిపోయాయి. అవి పక్కన దించేసుకొని పక్కన పెట్టుకొని చన్నీళ్ళలో పెడితే చల్లగా అయిపోతాయి. అవి మామూలుగా కట్ చేసి తొక్క తీసేసుకొని పచ్చిమిర్చి తొక్క తీసుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ తాళింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు అవన్నీ తుంపిన ఎండుమిర్చి వేసి చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసేయాల. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాలు, ఈ పచ్చిమిర్చి కూడా వేసేసేయాల. పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసి ఆ చిలికలో కోసిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా రంగు మారి మెత్తపడే వరకు వేయించి రంగు మారుతాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కరివేపాకు, ఈ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, ఈ కరివేపాకు వేసుకొని తర్వాత దాంట్లోకి రుచికి తగ్గంత ఈ కరివేపాకు వేసి ఈ కొత్తిమీర వేసి పోతేనే మన రుచిగా ఉంటుంది. దేంట్లోనైనా కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది కదా. తర్వాత అవన్నీ వేపుకున్న తర్వాత ఈ చాంగడ్ల ముక్కలు ఉన్నాయి కదా, మనం తొక్క తీసి పెట్టుకున్న ముక్కలు, ఆ ముక్కలు కూడా దాంట్లో వేసేసేయాలి. ఆ ముక్కలు వేసేసి ఈ చింతపండు జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా మగ్గిపోయినాయి ఇవన్నీ టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఈ చామదుంపలు దాంట్లో వేసేసుకొని చామదుంపల్లో రుచికి తగ్గంత ఉప్పు, పసుపు, కారం ఇవి వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇప్పుడు మనం గైడ్ చేసి పెట్టుకున్నామే మిశ్రమం మసాలా అది అంతా వేయకూడదండి. ఒక స్పూన్ మాత్రమే వేయాలా. లేకుంటే కొద్దిగా జస్ట్ ఇంకొక 1/2 స్పూన్ వేయాలి. అది నేను చేసింది మనం 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర 2-3 కూరల్లోకి వస్తాయండి. అవి దాచిపెట్టుకోవాలి వేరే కూరలు వేసుకోవడానికి. ఈ మిశ్రమాన్ని అంతా తర్వాత ఇప్పుడు చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు కూడా దాంట్లో పోసేసి 1/2 లీటర్ నీళ్ళు. ఈ చింతపండు ఉడికిచ్చిన చామదుంపలే కదా, అందుకని మనం కర్రీకి ఎంత కావాలో అంత 1/2 లీటర్ నీళ్ళు పోసేసుకొని ఇవన్నీ బాగా మొత్తం కలిపేసేయాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసేసి మూత పెట్టేసి ఫ్రేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చక్కగా ఉడికి అది కాస్త చిక్కగా మారింది అనుకున్నాక
బాగా చిక్కగా మారింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా మనకి చిక్కగా మారలేదు, మళ్ళీ కొంచెంసేపు 10 నిమిషాల తర్వాత చిక్కగా మారిందని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అబ్బా ఎంతో టేస్టీగా, సూపర్ టేస్టీగా గుమగుమలాడే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడు తిన్నాళ్ళు కూడా తింటారండి దీన్ని. వచ్చే అంత రుచిగా ఉంటుంది. దీంట్లో ఉన్న టిప్ అంతా ఏంటంటే చాంగడ్లు ఉడికించి పొట్టు తీసుకునేటప్పుడు కొంతమందికి దురదగా అనిపిస్తుంది కదా, అది దాంట్లో నేను పసుపు ఉప్పు వేసి కుక్ చేయటం వలన దురద పోతుంది, మనకి ఇబ్బంది ఏముండదు. రెండో టిప్ ఏంటంటే ఒకవేళ చాంగడ్లు కాస్త చిన్న సైజుని తీసుకున్నారంటే ముక్కలుగా కట్ చేసుకునే అవసరం మనకు ఉండదు. పొట్టు తీసి అలాగే పులుసులు వేసుకోవచ్చు. మసాలా పొడిలో వేసుకునే మెంతులు తక్కువగా వేసుకోవాలా, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పులుసు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీలో కారము ఉప్పు కారము అనేవి పులుపు తగిన విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి అంత పుల్లగా కారంగా ఉంటుంది. ఎంతైనా మన పెద్దోళ్ళు చేస్తేనే